అరే నేను రాత్రి తిన్న కూడా చాలా బాగుందిరా. తిని బొక్కలు భలే పెట్టినావురా. అరే నిన్నే కదా తీసుకెళ్ళింది. ఏంట్రా సౌండ్? ఏంటి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎంతసేపు నవ్వుతావు నవ్వు, రాత్రికి చెప్తాను నీ సంగతి. Hi, Madhu. I'm sorry. I'm really sorry. Sorry చెప్పాను కదా. నువ్వు చెప్పు అంటే కదా నేను చెప్పాను. చెప్పు అన్నాను, నోటుకొచ్చింది చెప్తావా? సిగ్గులేదు, భయం లేదు. నీ దగ్గర నాకు భయం ఏంటి మధు? అనుకుందని చెప్పాను. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? మా నాన్న విన్నారు. సిగ్గుతో చచ్చిపోయాను తెలుసా? ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఫస్ట్ టైం అమ్మ నాన్న ముందు సిగ్గుతో తాళించుకున్నాను. ఐ హేట్ దట్ ఫీలింగ్. ఎక్కడ? ఇంకా మన ఇద్దరం మాట్లాడుకోవడం, ఇంటికి రావడం, అంత ఫినిష్. నువ్వు చెప్పొచ్చు కదా నేను అలా కాదని. ఇంకోసారి ఇంటి దగ్గర కనపడితే మీ పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తాను. పిచ్చా మీ నాన్నకి? ఇంత చిన్న విషయానికి కంప్లైంట్ దాకా వెళ్తాడా? ఏమన్నా సినిమా అనుకున్నాడా? ఏయ్ మర్యాద మాట్లాడు. ఇది చిన్న విషయమా? ఇంటికి వచ్చి కూతుని ముద్దడితే ఏ తండ్రైనా ఊరుకుంటాడా? సరే ఊరుకోడు. ఇంటి దగ్గర కాకుండా ఇంకెక్కడైనా అడిగితే ఏం పీకుతాడు? ఏయ్ మా నాన్న పీకరు, నేను పీకుతా. రెండు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అసలు నువ్వు ఇంటికి వచ్చి మా నాన్నకి సారీ చెప్పు. ఎప్పో ఏమని చెప్తాను? సారీ ముద్దడిగానలా. ఎందుకు అడిగావంటాడు. నా కోరిక కలిగిందని చెప్పాలా? నువ్వు సారీ చెప్తేనే నేను నీతో మాట్లాడతా. నేను బ్లాక్ మెయిలా? పో మాట్లాడకు. నేను చచ్చిపోవట్లే. ఓ ఏదో మర్డర్ చేశాను. కాలేజ్లో ఏ విషయం దాచలేం. మేమిద్దరం మాట్లాడుకోవడం లేదని కాలేజ్ అంతటికీ తెలిసిపోయింది. అది విని చాలామంది అయ్యో అనుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం అబ్బా అనుకున్నాడు. హాయ్ మధు. నేను విన్నాను ఏమిన్నా? నువ్వు చందు ఫైట్ చేశారని. లుక్ మధు, ఫ్రమ్ డే వన్ ఐ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ యూ. బట్ నువ్వు చందు క్లోజ్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు మేము ఇద్దరం కొట్టుకున్నాం కదా, ఏదో ఛాన్స్ ఉంటుంది అనుకున్నావా? లుక్ నవీన్, మేము ఇద్దరం ఫ్రెండ్స్, అంతవరకు కరెక్ట్. కానీ ఏదో గొడవ పడ్డావని ఆ రీబౌండ్లో నిన్ను లవ్ చేస్తానని మాత్రం చాలా రాంగ్గా గెస్ చేసావు. ఐఎమ్ సారీ. నా క్లాస్ ఉంది. కొట్టుకోవడం అనేది ఈజీనే, కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. అన్నీ ట్రై చేశా, ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను లైట్ తీసుకున్నాడు. ఐ థింక్ అమ్మాయిల పవర్ అనుకుంటా. తను మాత్రం హ్యాపీగానే ఉంది, చదివేస్తోంది, తెగ చదువుతోంది. నాకు అప్పుడు అర్థమైంది మా ఇద్దరిలో తందే అప్పర్ హ్యాండ్ అని. ఛా, మధు విషయంలో నేను చిన్న సైజ్ దేవదాస్ని అయిపోతే, సంగీత ప్రేమలో ఆ శంకర్ గాడు ఇంకో టైప్ దేవదాస్ అయిపోయాడు. అరే శంకర్, నీకు 2 బ్యాక్లాగ్స్ రా. లైట్ తీసుకోరా, నెక్స్ట్ టైం రాసుకుందాం. ఎందుకు టెన్షన్ పడతావు? మధు నువ్వు టాపా. థ్యాంక్ యూ. మధు టాపర్. అండ్ దట్స్ కాలేజ్ రేడియో. అమ్మా, కాలేజ్ రేడియో. హాయ్ మధు, కంగ్రాట్స్. ఆ రోజు ముఖం తిప్పుకునేసరికి బాధేసింది, చాలానే బాధేసింది. బాధలోంచి కోపం, కోపం నుంచి ఉక్రోషం. సార్. ఎస్ చందు. సార్, ఐ హావ్ ఎ బ్రిలియంట్ ఐడియా సార్. Yeah? మనం ఎందుకు ఒక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ పెట్టకూడదు? లెట్ us be the first college, sir. గుడ్ ఐడియా. కానీ we already approved the college radio this semester. Anyway, we will do both. What's wrong? But sir, ఏమంటారు? ఓకే. యాంటీ ర్యాగింగ్ స్క్వాడా? అది నేను ఇన్ఛార్జా? షిట్, మా గ్యాంగ్కి తెలిస్తే వెల్కమ్ 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 ఫ్రెష్. మొత్తానికి నా జీవితం జమ్మల్ మడుగు జాతర, బతుకేమో బస్ స్టాండ్ టైప్ అయిపోయి టుడేస్ కాలేజ్ బ్యూటీ కంప్లీట్ గా మధు కంట్రోల్లోకి వచ్చి హోప్లెస్ గా తయారైంది. ప్రశాంతి లంగా ఓణిలో చాలా అప్పుడు వచ్చింది ఒక చిన్న హోప్.
ఒరే మామా సూపర్ అమ్మాయి వస్తుందిరా. Hey, హాయ్. congratulations. Hmm? I heard that ఈ anti-dying square idea నీదే అట్ కదా? యా ప్రశాంతి. చందు. Okay, bye. ఓకే టేక్ కేర్. రే చందుగా. ఏయ్ ఇట్రా. నేనా? అవును, ఏ ఫోన్ లేవే వదిలే. నువ్వు ఆగు మధు, నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఒరే అక్కడ మజా వస్తుంది, నేను ఇప్పుడు వేస్తా. నాకు పేరేంటి? ప్రశాంతి మ్యామ్. ఏ బ్రాంచ్? సివిల్ మ్యామ్. ఆ రింగ్ ఏంటి? స్టైలా? స్టైల్ స్టైల్. ఆ కాలికి రింగ్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? అప్పుడే సీనియర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా వచ్చేసావా? ఏ కమాన్ స్టాప్, నువ్వు వెళ్ళు. సారీ మ్యామ్, మీ ఫ్రెండ్ అని తెలియక. ఏంటి ఫ్రెండ్? తొక్కలో ఫ్రెండ్ వాడు నాకు. పో 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 పో. నుంచో వచ్చేస్తా. ఆ లవ్ ఏంటో, ఆ చెప్పలేకపోవడం ఏంటో, ఆ జెలసీ ఏంటో. థ్యాంక్ గాడ్ ఈ బాధలని నాకు లేవు. సడన్ గా నా పొజిషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్ అయిందంటే ఐ సడన్లీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మధు. అది 3 months తర్వాత. హలో. హలో. యా చెప్పు. ఏం లేదు, యాక్సిడెంట్గా డాన్స్ చేసాను. ఓకే. ఓకే. Stupid. Idiot. సిగ్గులేదు. వాడికి ఫ్రెషర్ కావాల్సి వచ్చింది. ఫ్రెషర్కి హ్యాండ్ షేక్ ఇస్తాడు వాడు. అబ్బాయిల కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడతారో నాకైతే అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. హాయ్, డాన్స్ క్లాస్ ఇదేనా? కెన్ ఐ జాయిన్? నువ్వు డాన్స్ చేస్తావా? హాయ్ ప్రియాంక. హలో హలో హలో. సారీ. డాన్స్ క్లాస్ జాయిన్ అవ్వచ్చా? చేయి కూడా కలిపింది, పెంట మొక్కంది. ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటో. ఏం లేదు కానీ మధు, నీలాగా నేను ఊరుకోనే, చచ్చిన ఊరుకోను.